హాయ్ అండి. ఎప్పుడూ కందిపప్పుతోని పెసరపప్పుతోనే కాకుండా ఇలాగ బొబ్బరపప్పు వేపేసి బొబ్బరపప్పుతో తయారు చేయండి పప్పు మామిడికాయ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. అంటే ఒక్కొక్క పప్పు రకం ఒక్కొక్క టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా. నేనైతే ఈరోజు బొబ్బరపప్పుతోనే పప్పు మామిడికాయ చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ ఒక కప్పు బొబ్బరపప్పు తీసుకుని శుభ్రంగా దీన్ని గాలించుకోవాలి. అందులో రాళ్ళు ఏమైనా ఉంటే పోతాయి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం వేసేసి తగిన నీళ్లు పోసేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. చూస్తున్నారు కదా, ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వేయించి ఒక కళాయి పెట్టుకొని నూనె పోసి అందులోకి వెల్లుల్లి రెమ్మలు, పోపు దినుసులు, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేగనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.